టాలీవుడ్ కి 1,00,000 కోట్ల ల్యాండ్ బ్యాంక్. అవునా నిజమా అని ఆశ్చర్యపోకండి. సినీ రంగం అంటే ఖరీదైనదే అని అంతా అంటుంటారు కదా, అది నమ్మితే ఇది నమ్మాల్సిందే. ఇక టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఉన్నారు, మిడిల్ రేంజ్ హీరోస్ ఉన్నారు, అంతేకాదు చిన్న చిన్న నటులు ఉన్నారు, మరోవైపు భారీ సినిమాలు తీసే నిర్మాతలు ఉన్నారు, అలాగే చిన్న తరహా మూవీస్ తీసేవారు కూడా ఉన్నారు. దర్శకులు అయితే సూపర్ స్టార్ స్టేటస్ అనుభవిస్తూ ఉన్నారు. చాలా మంది రెమ్యునరేషన్ కూడా ఊహకందని రేంజ్ లో ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమా 10 కోట్లు కలెక్ట్ చేస్తే అబ్బో అని అంతా నోరెళ్లబెట్టేవారు. ఆ తర్వాత 25 కోట్లు 50 కోట్లు టార్గెట్ రీచ్ అయ్యేసరికి చాలా కాలమే పట్టింది. అయితే 100 కోట్ల నంబర్ చూడగలమా అన్న సందేహం ఉన్న దశలో అది ఏ మాత్రం అని కూడా 10 ఏళ్ల క్రితమే టాలీవుడ్ నిరూపించింది. ఆ తర్వాత 200, 300, 400 క్లబ్, అలా 500 క్లబ్ దాకా ఎగబాకింది. అంతేకాదు 1000 కోట్లు 2000 కోట్ల క్లబ్ వైపుగా దూసుకుని పోతుంది. రానున్న చిత్రాలతో 3000 కోట్ల క్లబ్ ని కూడా డెడ్ ఈజీగా సాధిస్తారు అన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో వేలల్లో పే చేస్తున్న సినిమాలు, వాటిని రూపొందిస్తున్న టెక్నీషియన్స్, టాప్ స్టార్స్, సూపర్ స్టార్స్, ఇలా ఎంతో మంది నిండి ఉన్న టాలీవుడ్ సంపద ఎంత అంటే వ్యక్తిగతంగా చాలా మంది సూపర్ స్టార్ల ఆస్తులు 3 నుంచి 5,000 కోట్ల దాకా ఉన్నాయని అంటూ ఉన్నారు. అయితే ఇదంతా సినిమాల ద్వారానే సంపాదించిన ఆదాయం అనుకోవడానికి లేదు. ఎవరి మటుకు వారు వేరే వేరే బిజినెస్లలో ఆర్జిస్తున్నది కూడా ఎంతో ఉంది. అలా కూడబెట్టుకున్న చరస్థిర ఆస్తులు అన్ని కలిపితే బోలెడు సంపద అవుతుంది. ఇక టాలీవుడ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఉన్నారు. అలా భూమి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఈ లెక్కన టోటల్ టాలీవుడ్ కి ఉన్న ల్యాండ్ బ్యాంక్ విలువ 1,00,000 కోట్ల రూపాయలకు పై మాటగానే వినిపిస్తోంది అంటున్నారు. అలా వచ్చిన వారికి స్టూడియోలు కట్టుకోవడానికి, నివసించడానికి భూములను నామమాత్రం ధరలకు ఇచ్చే విధానాన్ని ఆనాటి ప్రభుత్వాలు అవలంబించాయి. ఫలితంగా 3.5 దశాబ్దాల క్రితం టాలీవుడ్ హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. అదే సమయంలో చాలా స్టూడియోలకు ప్రభుత్వం భూములనిచ్చింది. అలాగే జూబ్లీ హిల్స్ లాంటి చోట నివాసాల కోసం 1000 గజాలకు తగ్గకుండా ప్లాట్స్ ని కేటాయించింది. ఆనాటికి నామమాత్రం ధరలుగా అవి ఇచ్చినా కూడా ఇప్పుడు చూస్తే అవి కోట్లకు పడగలెత్తాయి. హైదరాబాద్ బాగా అభివృద్ధి చెంది విశ్వ నగరం కావడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత హైదరాబాద్ మీద మరింత ఫోకస్ పెరిగింది. దాంతో అప్పట్లో భూములు తీసుకున్న వారు అంతా కూడా అపర కోటీశ్వరులయ్యారు. అదే సమయంలో ఆనాడే తాము సంపాదించిన దాంట్లో కొంత పెట్టుబడి పెట్టాలనుకుని భూముల మీద పెట్టిన వారు అంతా కూడా ఇప్పుడు కుబేరులు అయిపోయారు. హెచ్ఎండిఏ తాజా వేలంలో కోకాపేట భూముల ధరలు ఎకరానికి ఏకంగా 137.25 కోట్ల రూపాయలకు చేరుకుంది. అంతేకాదు నియోపోలిస్ ప్లాట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో హెచ్ఎండిఏ ఆదాయం 1,355 కోట్ల రూపాయలు దాటింది. ఈ విధంగా చూస్తే హైదరాబాద్ లోని కోకాపేటలో భూమి ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నియోపోలిస్ ప్రాంతంలోని ఒక ప్లాట్ లో 4.59 ఎకరాల భూమి అయితే ఏకంగా 5.31 ఎకరాలకు ఎగబాకింది. కోకాపేట ఒక ప్రమాణంగా తీసుకున్నా కూడా ఇతర ప్రాంతాల్లో భూములు కూడా ఎకరం భూమి కాస్త అటు ఇటుగా కోటికి పైమాటగానే ఉంటుంది. ఇటీవల రాయదుర్గం వేలం చూసిన అక్కడ మొత్తం కూడా 7.67 ఎకరాలను వేలం వేస్తే 1,357 కోట్ల రూపాయలు ధర పలికింది. మరోవైపు భూమి ఎకరానికి 177 కోట్లకు అమ్ముడైన నేపథ్యం ఉంది. ఈ క్రమంలో టాలీవుడ్ స్థిరాస్తులు వాటి విలువల్లో ఏకంగా 1,00,000 కోట్ల రూపాయల పైమాటగా విలువ కలిగి ఉందని అంటూ ఉన్నారు. ఏమీ కాదు అని అనుకున్న భూములు, కొండ ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాలు కూడా ఇప్పుడు ఎకరం 100 కోట్లకు చేరుకున్నాయంటే ఆలోచించాల్సిన విషయమే. మరోవైపు చూస్తే హైదరాబాద్ లో చిత్రపురికి తన సొంత భూములను దానం చేసిన మహానుభావుడు ప్రముఖ సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి. ఆయన టాలీవుడ్ హైదరాబాద్ కి రావాలని ఎంతగానో శ్రమించారు. ఇక ఆయన సినీ కార్మికుల సంక్షేమం కోసం నాయకుడిగా పనిచేశారు. వారి కోసమే చిత్రపురికి అవసరం అనుకున్నప్పుడు తన భూములనే ఇచ్చి దాన కర్ణుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు ఆ భూముల విలువే 2,000 కోట్ల దాకా పలుకుతోంది అంటే సినీ కార్మికులకు దక్కిన ప్రతిఫలం ఎంతటి అద్భుత వరమో వేరేగా చెప్పాల్సిన పనైతే లేదు. ఈ రోజున బాలీవుడ్ ని సవాల్ చేసి టాలీవుడ్ ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మిస్తూ ఉంది. అదే విధంగా చూస్తే అపర కుబేరులు కూడా టాలీవుడ్ లో అధికంగానే ఉన్నారు అని అంటూ ఉన్నారు. మద్రాస్ నుంచి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిన మొదట్లో ఏమో అనుకున్న వారు అంతా కూడా ఇప్పుడు నాడు ఇచ్చిన భూములే బంగారం పండిస్తూ ఉంటే జీవితంలో తాము ఎంత సాధించామో తెలుసుకుని మరీ మురిసిపోతూ ఉన్నారు. టాప్ స్టార్స్ కొందరు అనేక చోట్ల భూములు కొని 1,000 కోట్లకు అధిపతులు అయిపోయారు. మరికొందరు చిన్న నటులు కూడా ఇదే విధంగా సంపాదించుకున్నారు. ఏదేమైనా సినీ పరిశ్రమ పట్ల పాలకులు చూపించిన ఉదారత్వం ఆ మీదట సినీ పరిశ్రమ
పరిశ్రమలో పలువురి ముందు చూపు అన్నీ కలిసి టాలీవుడ్ కి 1,00,00,000 కోట్ల మేర ల్యాండ్ బ్యాంక్ ని క్రియేట్ చేసి పెట్టింది అని అంటూ ఉన్నారు.